కోర్టులో నడుస్తున్నప్పుడు, కోర్టులో కేసు ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు అనేటువంటి విషయం వీళ్ళిద్దరికీ బావబామర్దులకు తెలుసు. ఈడ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, ఈ పల్లవికి సంబంధించిన 2 ఎకరాలతో చుట్టూ గోడ పెట్టిస్తుంటాం. అక్కడ గోడ పెట్టిస్తూ ఇక్కడ వచ్చేసి మీరు అసెంబ్లీలో ఈ అంశాన్ని రేజ్ చేపిస్తారంటే ఈ గొడవలో ఉన్నటువంటి వాళ్ళకు మీకున్నటువంటి ఒప్పందం ఏంటి, దీంట్లో మీకు దాగి ఉన్నటువంటి రాష్ట్రీయ లాభానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఉండి ఉంటుంది. కాబట్టి మీరు తప్పుడు వాళ్ళయి, మీరు తప్పుడు మార్గంలో అనుసరిస్తూ, మీరు తప్పుడు కోణంలో పోయి, మీరు తప్పుడు కోణంలో ప్రయాణం చేస్తూ మా మంత్రి గారిని బదనం చేయటం, మా మంత్రి గారిని అపరాధం చేయటం అనేటువంటిది ఇది మీకు తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. మేము ఇన్ని వాస్తవాలు చెప్పినాం, మాకు నోటీసే రాలేదు, మాకు సర్వేకి సంబంధించినటువంటిది అన్నకాడ ఆమె స్వయంగా రాసిచ్చింది. ఇది ఒకటి. ఇది తిరుమలది అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో మాకున్నటువంటి డీటెయిల్స్ మీకు ఇచ్చినాం. ఇవన్నీ ఉన్నాయి. మరి నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? ఏ శిక్షకైనా సిద్ధమన్నా రా, మరి బహిరంగ క్షమాపణ చెప్పు. నేను తప్పు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ క్రషరు రాఘవది కాదు, రాఘవలో అసలు మీరు డైరెక్టర్లే లేరు, నాకు వచ్చినటువంటి తప్పుడు సమాచారంతోనే ఈ సమాజానికి నేను తప్పుడు సంకేతాలను ఇచ్చినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా నన్ను క్షమించమని చెప్పేసి అడగండి. కానీ ఇలాంటి తప్పుడు భావజాలాన్ని, తప్పుడు వాతావరణాన్ని, తప్పుడు సంస్కృతిని, రెచ్చగొట్టేటువంటి సంస్కృతిని, మనుషుల యొక్క విలువల్ని మంటగలిపేటువంటి పదాల్ని, మనుషుల యొక్క విలువల్ని దిగదార్చేటువంటి ఇట్లాంటి వైఖరి మీరు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హరీష్ రావును, కేటీఆర్ని హెచ్చరిస్తాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని నిత్యం దిగదార్చేటువంటి ఒక పనిలో మీరున్నారు. మా నాయకుల్ని బదనం చేసేటువంటి ఒక పనిలో ఉన్నారు. 10 సంవత్సరాలుగా మీరు దేన్ని వదిలిపెట్టలేదు, భూములను వదిలిపెట్టలేదు, బూడిదని వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, బొగ్గును వదిలిపెట్టలేదు. ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన మీరు, ఈ రాష్ట్రాన్ని నిలువున దోసుకున్న మీరు అందరిని అట్లనే చూస్తే ఎట్లా? పచ్చకామెలు అయినటువంటి వాళ్లకు దేశమంతా పచ్చగా కనిపించినట్టు మీకు పచ్చకామెలు వచ్చినాయి, దోపిడీ అనేటువంటి పచ్చకామెర్లు వచ్చినాయి. ఈ దోపిడీ అనే పచ్చకామెర్లతోని ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా నిలువున దోపిడీ చేసుకున్నారు. మీరు నిలువుగా దోసుక తిన్నారు, మీరు నిలువుగా దోసుక తిన్నారు. దేన్ని వదిలిపెట్టలే. ఈ భూమి మీద మంచిగా కనిపించినటువంటి ఏ దాన్ని కూడా మీరు వదిలిపెట్టలేదు. సర్వం దోపిడీ చేసిర్రు, సర్వం దోసుక తిన్నారు. దోసుక తిన్న దోపిడీ దొంగలు మీరు. మీరు ఈరోజు మా మంత్రి పైన, మా ముఖ్యమంత్రి పైన, మా ముఖ్యమంత్రి మా మంత్రుల కుటుంబాలపైన మీరు అవాకులు చెవాకులు పేలొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ అన్నిటికి గాను నిరాధారణమైన ఆరోపణలు చేసినటువంటి మీరు మా మంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ పత్రిక